హాయ్ అండి. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పాపని రెడీ చేసి పాపకి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపించేసాను. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసుకొని మార్నింగ్ తిన్న టిఫిన్ ప్లేట్స్ అయితే ఇక్కడ వాష్ చేసుకుంటాను. మార్నింగ్ తిన్న టిఫిన్ ప్లేట్స్ కడుక్కోకుండా అలాగే వదిలేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఆ ప్లేట్స్ ఈ ప్లేట్స్ ఒకేసారి కడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు ఇడ్లీ వేసినా ఖచ్చితంగా ఆ రోజు మార్నింగ్ అయితే టిఫిన్ ప్లేట్స్ అయితే వాష్ చేసేసుకుంటాను. ఇప్పుడు కార్తీక మాసాలు కాబట్టి కార్తీక మాసాల్లో మేమైతే నాన్ వెజ్ తినము. అందుకని ఈరోజు కర్రీలోకి అయితే ఆనపకాయ పప్పు వండుతున్నాను. మా పాప ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి రాగానే ఫస్ట్గా అడిగేది ఏంటంటే ఏం కూర వండావమ్మా అని అడుగుతుంది. తనకి చిన్నప్పటి నుంచి ఎందుకో సాంబార్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సాంబార్ కానీ రసం చేసినా సరే ఎక్కువ తిందనమాట. పప్పు కానీ సాంబార్ కానీ అయితే దానికి ఖచ్చితంగా పక్కన అప్పడాలో లేదంటే ఏ ఒక స్నాక్ ఐటమ్ అయితే ఉండాలి. అప్పుడన్నా కొంచెం తింటుంది. నాకు తెలిసినంత వరకు ఏ చిన్న పిల్లలైనా సరే పప్పు సాంబారు బాగా ఇష్టపడతారు. నా చిన్నప్పుడు అయితే మా పక్కన ఆంటీ వాళ్ళ అబ్బాయి కోసం పప్పు ఎవరింట్లో ఉంటుందా అని పాపం రెగ్యులర్గా వచ్చి అడిగేది.